వెల్కమ్ టు కీటాక్స్. సినిమా ఇమేజ్తో రాజకీయాల్లోకి వచ్చి కులం పేరుతో ఓట్లు అడిగే వాళ్ళని మనం చూస్తుంటాం. సినిమా క్రేజ్తోనే రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని అందుకున్న వాళ్ళని కూడా ఆల్రెడీ మనం హిస్టరీలో చూసేసాం. సినిమా స్టార్ వాల్యూని ఓట్లుగా కన్వర్ట్ చేసేందుకు మరో హీరో ప్రయత్నం చేయడాన్ని తమిళనాడు విజయ్ విషయంలో మరోసారి చూస్తూ ఉంది. ఇలాంటివన్నీ సహజంగా మన కళ్ళ ముందో మన చుట్టుపక్కల కనపడుతూనే ఉంటాయి. కానీ సినిమాల్లో సంపాదించిన సొమ్ముని, స్టార్ వాల్యూని జీవితాలు నిలబెట్టడానికి, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడానికి ఖర్చు పెడుతున్న హీరోని చూసామా? అది కూడా మూడో కంటికి తెలియకుండా, ఎక్కడ ఇంచు కూడా పబ్లిసిటీ చేయకుండా. ఎస్, ఒక స్టార్ హీరోలో ఇలాంటి కోణాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నా. దిస్ ఈజ్ కీటాక్స్. సినిమాల్లో కాస్త స్టార్డమ్ వస్తే భూమి మీద ఆగకుండా చెలరేగిపోవడం మన కళ్ళ ముందు కనపడుతుంది. అడ్డం పొడుగు డైలాగులు కొడుతూ అదిరిపడేవాళ్ళు సహజంగా ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటూనే ఉంటారు. అలాగే ఇంకొందరైతే రాజకీయాల్లోకి వచ్చి ఆ సినిమా క్రేజ్ని లివరేజ్ తీసేందుకు శక్తికి మించిన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా తనకున్న స్టార్ వాల్యూని, తాను సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పేదల కోసం, విద్యార్థుల కోసం, భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నాడు ఒక హీరో. అతనే తమిళ్ స్టార్ హీరో సూర్య. ఎస్, మన గజని. సూర్య ఇప్పుడు కాదు, గత 20 ఏళ్లుగా అగరం ఫౌండేషన్ పేరుతో తమిళనాడు వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలిస్తే అవునా అని నిజంగా ఆశ్చర్యపోతాం. అప్లా చేయకుండా ఉండలేం. అగరం అంటే ఆల్ఫాబెట్లో మొదటిది, బహుశా మన ఆ అనుకోవచ్చు. దీనికి అంకురం అనే అర్థం కూడా ఉందిట. అంటే భూమిలో విత్తనం పడితే మొలకొస్తుంది కదా, అలాగా నీ హోప్కి, నీ జీవితానికి, నీ ప్రయత్నానికి మొలకొచ్చే ఏర్పాటు నేను చేస్తా అని సూర్య గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి, విద్యార్థులకి చెప్తున్నాడేమో ఈ ఫౌండేషన్తో అని అనిపిస్తుంది. ఇది ఎప్పుడు మొదలు పెట్టాడో తెలుసా? దాదాపు 20 ఏళ్ళు అవుతోంది. అంటే సూర్య సినిమాల్లోకి వచ్చిన 7-8 ఏళ్లకే ఈ యాక్టివిటీ అనేది మొదలు పెట్టేశాడు అనమాట. అంతకుముందు తండ్రి శివకుమార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు అవి ఇచ్చేవారట. అవి చూసి స్ఫూర్తి పొంది తాను కూడా అంతకు మించి ఏదైనా చేయాలి అనే ఆలోచనతో ఈ అగరం ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు సూర్య. ఈ అగరం ఫౌండేషన్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అని చూస్తే మనకి నిజంగా సర్ప్రైజింగ్ గాను, చాలా థాట్ ప్రొవోకింగ్ గాను అనిపిస్తుంది. అగరం ఫౌండేషన్ అనేది తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటికే 400కు పైగా ప్రభుత్వ పాఠశాలల్ని రెనోవేట్ చేసింది. 1-2 కాదు, 400. తర్వాత తంజావూరులో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి రెనోవేషన్ కోసం సొంతంగా నిధులు వెచ్చించింది ఈ ఫౌండేషన్. దాంతోపాటు ఉత్తరాఖండ్ వరదలు వచ్చినా, లేదంటే గనక కోవిడ్ వచ్చి తమిళనాడులో ప్రజలు అల్లాడుతున్నా కానీ వాలంటరీగా విస్తృత స్థాయిలో సేవలు చేసింది ఈ ఫౌండేషన్. వీటన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో పై చదువులు చదివే పేద విద్యార్థులకి అగరం ఫౌండేషన్ ఇచ్చే సాయం అనేది నిజంగా ఫినామినల్, పాత్ బ్రేకింగ్ అండ్ ఫ్యూచర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని అనిపిస్తుంది మనకి. ఎలాగంటే చదువు మీద ఆసక్తి ఉండి, చదవాలనే కోరిక ఉండి, ఆర్థికంగా శక్తి లేని పిల్లల కోసం ఈ ఫౌండేషన్ ప్రత్యేకంగా సాయం చేస్తుంది. అంటే వాళ్ళు MBA చదివినా, ఇంజనీరింగ్ చదివినా, డాక్టర్లు అవ్వాలనుకున్నా కానీ ఈ ఫౌండేషన్ చేయూతనిస్తుంది. ఇలా చేయూతనివ్వడానికి ఒక్కటే కండిషన్, వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండాలి. ఈ ఫౌండేషన్ సాయం చేస్తుంది. సాయం అందించిన తర్వాత వాళ్ళు మరికొంతమందికి సాయం చేయాలి అని మాత్రమే ఇన్సిస్ట్ చేస్తుంది. అంటే అప్పటికప్పుడు ఆర్థిక సాయం చేయడమో, అనారోగ్యంతో ఉంటే వైద్య సౌకర్యం అందించడం లాంటివైతే కొన్నాళ్ళు మాత్రమే గుర్తుంటాయేమో. కానీ పేద విద్యార్థులకి చదువు అందిస్తే మాత్రం వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళటమే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న తమలాంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్, స్పిరిట్ వస్తాయి. అందుకోసమే ఈ అగరం ఫౌండేషన్ ఇలాంటి యాక్టివిటీ విస్తృతంగా చేస్తూ ఉంది. తమిళనాడు పిల్లలతో పాటు శ్రీలంక నుంచి శరణార్థులుగా తమిళనాడు వచ్చిన వాళ్ళ పిల్లల కోసం కూడా ఈ అగరం ఫౌండేషన్ ప్రత్యేకంగా యాక్టివిటీ నడుపుతూ ఉంది. ఇంత చేస్తూ ఉన్నా కానీ సూర్య కానీ అతని భార్య జ్యోతిక కానీ ఈ ఫౌండేషన్ గురించి పబ్లిసిటీ ఇచ్చుకోవటం కానీ, మేము ఇంతమందికి సాయం చేసామని చెప్పడం కానీ, ఇంత ఖర్చు పెడుతున్నాము అని అనడం కానీ ఎక్కడా ఉండదు. ఇదే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా సూర్య మీద ఎలాంటి కాంట్రవర్సీస్ వచ్చినట్టు కనిపించవు. ఎప్పుడు కూడా
పొలిటికల్ కామెంట్లు చేసినట్టు, కవ్వింపులకు పాల్పడినట్టు అనిపించదు. వరుస హిట్లు వచ్చినప్పుడు అలాగే ఉంటాడు. ఈ మధ్య కాలంలో కొంత డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉన్నా కానీ అంతే నింపాదిగా కూల్గా తన పని చేసుకుపోతూ ఉన్నాడు. అయితే షూటింగ్స్, లేకపోతే అగరం ఫౌండేషన్, అది కాదంటే కొడైకెనాల్లో ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకోవటం, ఈ మూడే సూర్యకి తెలిసిన విషయాలు అంటూ సన్నిహితులు చెప్తున్నప్పుడు వా, ఇలాంటి హీరో మనకు కూడా ఉంటే భలే ఉంటుంది కదా అని ఎవరికైనా అనిపిస్తుంది. మనం బెటర్గా ఆలోచిస్తే దిస్ వరల్డ్ కుడ్ బి ఏ బెటర్ ప్లేస్ అని చెప్పడానికి కూడా సూర్య తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు అని మనకి ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది. మరి పావలా దానం చేస్తే 10 రూపాయలు పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు, అధికారాన్ని ఎంజాయ్ చేయడమే ప్రజలకి చేస్తున్న సేవ అని చెప్పడానికి, చూపించడానికి ట్రై చేసే వాళ్ళు ఉన్నప్పుడు, సూర్య లాంటి సైలెంట్ సోల్జర్స్, సేవియర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనేవాళ్ళు చాలా స్పెషల్గా, పెక్యులర్గా అండ్ అన్నిటికీ మించి ప్రెషస్గా కనిపిస్తారు. అవునా కదా? దిస్ ఈజ్ కీ టాక్స్.